యో గైస్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈరోజు చాలా బాగుండబోతుంది. ఈరోజు మనం అయితే ఎక్కువగా మాట్లాడబోతున్నాం. దాని గురించి మీరు వీడియోలో ముందనే చూసేయండి. అది ఎవరి గురించో కాదు, మన హోకాగేస్ గురించి. ఎంతమంది హోకాగేస్ ఉన్నారో వాళ్ళ అందరి గురించి చెప్తా. అలాగే ఎన్ని విలేజెస్ ఉన్నాయో మనకి తెలుసు. అందులో 5 కాగే అని ఉంటారు. ఇంకా 5 విలేజెస్లో అందరికీ కాజే కాగే, మీజు కాగే, సూచి కాగే, రై కాగే, ఇంకా హొక్కాగే ద స్ట్రాంగెస్ట్ విలేజ్ అని కూడా అనొచ్చు. అలాగే గైస్, మీరైతే నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే సపోర్ట్ చేసి 300కి తీసుకెళ్ళిపోయింది. ఇంకా ద లాంగ్ అండ్ లెంతీ నేమ్ ఇన్ ద వరల్డ్, వన్ పీస్ ఇప్పటి వరకు ఎవ్వరు చూడకపోయినా కార్టూన్ నెట్వర్క్లో 892 నుంచి ఇచ్చేస్తున్నారు. ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అయితే ఎవరు ఇవ్వట్లేదు, ఎందుకంటే చాలా లాంగ్ అది. ఇంకా ఎంతో బాగుండే నేమ్ కూడా. అందులో హీరో పేరు అయితే మంకీ ది లూఫీ అంటాడు వాడు. నాకు తెలిసింది అదే గైస్. ఖచ్చితంగా వెళ్ళి ఆ నేమ్ని చూసేయండి. మీకు ఎలాగొచ్చినా గైస్, మీరైతే ఒక్కసారి మీరు ఆ నేమ్ని చూస్తూ ఉంటే మీకు ఇంగ్లీష్ సబ్టైటిల్స్ చదివి మీకు కొంచెం గ్రామర్ పెరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ బాగా మాట్లాడగలరు. స్కూల్లో మీకు ఇంగ్లీష్ చాలా పనికొస్తుంది. అలాగే గైస్, మనం తెలుగు ఎన్ఐఎం కమ్యూనిటీని ఇంకా ఎక్కువ ముందుకు తీసుకెళ్దాం. అలాగే గేమింగ్ కమ్యూనిటీ కూడా. గైస్, నేను గేమింగ్కి ఒక ప్లేలిస్ట్ పెట్టాను. ఓన్లీ గేమింగ్ కాదు, అదే ఇప్పుడు నేను ఈ మధ్యన ఆడిన గేమ్ పేరు ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D. ఆ గేమ్నే నేను పెట్టాను. ఇంకా మన నారుటో హీరో అయితే హోకాగే, 7th హోకాగే మనకి తెలుసు. ఇంకా మొత్తానికి నేను అందరి గురించి కాదు, అందరి పేర్లు చెప్పబోతున్నాను. ఎందుకంటే మనం ఎక్కువ లెంతీ వీడియోస్ చేస్తుంటే ఎవ్వరూ చూడట్లేదు, ఇంట్రెస్ట్ పెట్టట్లేదు గైస్. నేను ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అలాగే ఎక్కువగా మాట్లాడుకుంటా. ఈరోజు చాలా చిన్న వీడియో కాబట్టి త్వరగా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. ఇంకా మనకి తెలిసిందంటే మన ఫస్ట్ హోకాగే హాసిరామా సెంజు, ద స్ట్రాంగెస్ట్ హోకాగే, ఇంకా లీడర్ ఆఫ్ ద సెంజు. ఇంకా మన సెకండ్ హోకాగే టోబిరామా సెంజు, హాసిరామా సెంజుకి తమ్ముడు. ఇంకా మన థర్డ్ హోకాగే హ్యూరిజెన్ సారుటోబి. సాస్కే సారుటోబికి ఏటవుతాడో నాకు తెలిస్తే చెప్పండి. ఇంకా మినాటో నామికాజే, మన హీరో నారుటో నాన్నగారు. అలాగే సునాడే సెంజు, మన అయితే మరి కక్కషి హట్టకే 6th హోకాగే, మన తగ్గేదేలే, ఎంత మాస్గా ఉంటాడో కదా. ఇంకా లాస్ట్లో వచ్చేది 7th హోకాగే ఆఫ్ ద లీఫ్, ద బెస్ట్ హోకాగే ఎవర్, అవ్ నారుటో ఉజుమాకి, ద స్ట్రాంగెస్ట్ షినోబి. ఇంకా నేను ఈరోజు చెప్పిన వాళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగెస్ట్, మీజు కాగే అయినా కాజే కాగే అయినా. అలాగే నేను ఇప్పుడు చెప్పిన ఆ ఎనైమ్ని చూడకుండా వదలొద్దు. ఎంతో మంచి ఎనైమ్ అది. దాన్ని మిస్ చేశారంటే మీరు మాత్రం అస్సలకి ఏ ఎనైమ్ని కూడా మిస్ చేసినట్టే. ఇంకా చాలామంది నరుటోని చూసే వదిలేస్తున్నారు. అలాగే చూడకండి. ప్రతి ఒక్క ఎనైమ్ని చూసి నాలెడ్జ్ తెచ్చుకోండి. ప్రతి ఒక్క ఎనైమ్. గైస్, సారీ చాలా చిన్న వీడియో చేశాను. నెక్స్ట్ టాపిక్ ఏంటో చెప్పాలో చెప్పేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామని చెప్పాను కానీ ఫోటోస్ పెట్టేసి అన్నీ చూపిస్తాను, సారీ. ఇంకా నేను ఇప్పుడు ఓన్లీ 7th హోకాగే గురించి చెప్పబోతున్నా. మన 7th హోకాగే అయితే నారుటోలో కురామా కోల్పోయిన నారుటో మనకి ఎప్పటికీ హీరోనే. బోరుటోలో కూడా, సోరుటోలో కూడా ఎప్పటికీ కూడా నారుటో ఎప్పటికీ హోకాగేగానే ఉంటాడు. ఇంకా మన నారుటో ఉజుమాకి కురామాని కోల్పోయినా కూడా ఎంతో పెద్ద హీరో. ఇంకా ఎప్పటికీ హీరోయే. నేను ఎంతగానో ప్రేమిస్తున్న ఒక హీరో. మీకు కూడా ఇష్టమనే అనుకుంటాను గైస్. ఇంకా ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ఇంకా కొత్తగా ఛానల్లోకి వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేనైతే షార్ట్స్ని చూడండి, ఇంకా పోస్టులని చూడండి. మిస్ అవ్వకుండా ప్రతి దాన్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ మై వీడియో. బాయ్.